ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి నీ జీవితంలో ఇంతకంటే మంచి విషయాలు జరుగుతాయి తల్లి. బాబా నాకు ఈ మంచి విషయం జరిగింది అని చెప్పి ఒక చిన్న చిన్న విషయానికే నువ్వు నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నావు. బాబా మీకు ఎలా ధన్యవాదము తెలియచేయాలో నాకు తెలియటం లేదని చాలా సంతోషపడుతూ ఉన్నావు. ఇంతకంటే మంచి విషయాలు నీ జీవితంలో జరుగుతాయి తల్లి. నా జీవితంలో ఇంత మంచి అవకాశమా సాయి అని చెప్పి నువ్వు ఆశ్చర్యపడేలాగా చేస్తాను అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారో, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది అండి, అక్క మీరు పెట్టే వీడియోస్ మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క, మాకు ఉన్న సిచ్యువేషన్కి చక్కగా మ్యాచ్ అవుతూ ఉన్నాయి, చాలా సంతోషంగా అనిపిస్తుంది, నిజంగా బాబానే మాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇది నిజంగా బాబాగారి ఆశీర్వాదమేనండి. ఇది మనం చేసే ప్రయత్నం మట్టుకే ఇవి ఎవరి దగ్గరికి వెళ్ళి చేరాలి అనేది, ఆ చేర్చగలిగే శక్తి అనేది ఆయనకి మట్టుకే ఉందండి. అందువల్ల ఈరోజు కూడా అదే అంటున్నారు బాబా మనతో. ఏమంటున్నారు, తల్లి ఒక చిన్న విషయం జరిగితేనే ఎంత సంతోషపడుతున్నావే, నీ జీవితంలో ఇంతకంటే మంచి మంచి విషయాలు ఇంకా ఎన్నో జరగబోతున్నాయి అని చెప్పబోతున్నారండి. ఎందుకు ఇలా అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా అండి మనందరి జీవితాల్లో కూడా ఎన్నో మంచి చెడులు జరుగుతూ ఉంటాయి, ఆటిబొట్టులు వస్తూ ఉంటాయి. కానీ అండి మనకి ఇష్టమైనప్పుడు, మన అనుకున్నప్పుడు జరిగితే కనుక అది చాలా గొప్ప విషయంగా భావిస్తూ అప్పుడు మటుకే వెళ్ళి బాబాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం, ధన్యవాదములు తెలియజేస్తూ ఉంటాం. కానీ మనం అనుకున్న విషయం జరగకపోతే కనుక ఒక్కొక్కసారి జరగలేదు అని విచారిస్తూ బాబాని నిందిస్తూ ఉంటామండి. కానీ అలా కాకుండా ఇంకొంతమంది ఏం చేస్తారు అనంటే, బాబా చిన్న చిన్న విషయం కూడా తనకి ఒక సంతోషాన్ని, ఒక మనశ్శాంతిని, తను ఊహించని ఒక విషయం తన జీవితంలో జరిగినా కూడా అండి, అంటే ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం బయటకు ఒక పని మీద వెళుతూ ఉన్నాము, ఆ పని అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక మనిషిని మనం కలవడానికి వెళుతున్నామని అనుకున్నప్పుడు అక్కడ ఒక బాబాగారి ఫోటో చూడటం కానీ, వెళ్ళిన పని సక్సెస్ అవటం కానీ అలా జరుగుతూ ఉంటేనే మనం అనుకుంటూ ఉంటాం ప్రతిసారి కూడా మనకంటే బాబా మనకు వచ్చి ముందు కూర్చుంటున్నారు అంటే ఈ పని కరెక్ట్గా సక్సెస్ అవుతుందని మనం నమ్ముతున్నాం. అది సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం అయినా కూడా అటువంటి సమయాల్లో బాబా వచ్చారు, కానీ ఖచ్చితమైన కారణం ఉంటుంది. ఈరోజు ఇది లేట్ అయినా సరే జరుగుతుంది అని నమ్మేవాళ్ళు, బాబా మీద నమ్మకంతో జీవితాంతము కూడా అలాగే, అంటే ఇంకొన్ని రోజులు లేట్ అయినా కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఇంకా అంతేకాకుండా ఒకవేళ జరగకపోతే బాబా నిజంగా దీని వెనకాల ఏదో కారణం ఉండి ఉంటుంది, అందువల్ల ఇలా జరిగింది అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి జరిగే చిన్న చిన్న విషయానికి కూడా ఈరోజు బాబా నా ఇంట్లో ఇలా జరిగింది బాబా, మీ ఆశీర్వాదం వల్ల నేను చాలా బాగా పూజ చేసుకోగలిగాను, మా పిల్లలందరితో కూడా సంతోషంగా ఉండగలిగామని కానీ, లేదంటే మా హస్బెండ్ ఈరోజు నన్ను బయటకు తీసుకెళ్లారు బాబా అని చెప్పి కానీ, ఇలాగా చిన్న చిన్న విషయాలు కూడా సంతోషపడుతూ చెప్పే భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారండి. కొన్ని విషయాలు జరగకపోతే కనుక విచారిస్తూ బాబాని ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అండి ఈ కథలో ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథలో కూడా ఇద్దరు భక్తులు ఉన్నారండి. అంటే ఆ ఇద్దరు భక్తులు కూడా నిజంగా బాబా మీద నమ్మకంతో, ప్రేమతో, అభిమానంతో ఉండే భక్తులేనండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఒక్కొక్క విషయం జరగంగానే మనం హ్యాపీగా, చాలా పెద్ద హ్యాపీగా, అంటే నా అంత సంతోషపడే వాళ్ళు ఎవరూ లేరు, నా అంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరని రియాక్ట్ అవుతూ ఉంటామండి. కానీ అలాగే విచారంతో, అంటే ఏదైనా ఒక దుఃఖం వచ్చిందనుకోండి, ఒక జరగరాని ఒక విషయం జరిగిందనుకోండి, చాలా డౌన్ అయిపోవటం, మనల్ని మనమే వచ్చేసి మనంత అన్లక్కీ ఫెలోస్ ఎవరు ఉండరు, మనమంత దురదృష్టవంతులు ఎవరు ఉండరని మనల్ని తిట్టుకోవటం, ఏడవటం, కూర్చొని అన్నం తినకుండా ఉండటం, అలాగా ఎక్కువగా అన్నిటికీ ఒక్కొక్క చిన్న చిన్న విషయాన్ని కూడా రియాక్ట్ అయ్యే భక్తురాలు ఒక ఆవిడండి. కానీ ఒక ఆవిడ సాధారణమైన ఫ్యామిలీలో పుడుతూ ఆవిడకి ఇలాంటి సంతోషాలు అనేవి బాబా వల్లే జరుగుతున్నాయి. అసలు మ్యారేజ్ అయింది తనకి, ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి కూడా అండి వాళ్ళ అమ్మా నాన్నతో ప్రతి విషయం కూడా తనకి సాయి తాత అంటే ఇష్టం అని చెప్పేసి ఆ పిల్ల వాళ్ళ అమ్మా నాన్నతో వచ్చేసి చెబుతూ ఉండేదండి. చిన్నప్పటి నుంచి కూడా బాబా అంటే ఇష్టం తనకి. అలాగా తను చదువుకునే స్కూల్ రోజుల నుంచి కానీ, కాలేజ్ నుంచి కానీ, తనకి మ్యారేజ్ అయినప్పటి నుంచి కానీ ఏ చిన్న విషయం జరిగినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ స్కూల్ నుంచి వచ్చేటప్పుడైనా సరే, కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడైనా సరే బాబాని చూసి అన్ని విషయాలు బాబా
బాబాతో చెబుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేదండి. కానీ తనకి జరగని ఒక విషయానికి తను రియాక్ట్ అవ్వనే అవ్వదండి. అంటే విచారించేదే కాదు, దాని వెనకాల ఒక రీజన్ ఉంది అని. అలాగా సంతోషించే వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారండి. ఈ కథలో బాబా ఏం చెబుతున్నారనంటే, ఎటువంటి విషయానికి కూడా అంటే ఎక్కువగా సంతోషించకూడదు, ఎక్కువగా బాధపడకూడదు. చాలా వరకు కూడా నిజాయితీగా మనం ఏదైతే ఒక పని కోసం బాబా దగ్గర అడుగుతూ ఉన్నామో అది ఎంతైతే మనం రియాక్ట్ అవుతామో అంత ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతామండి. అది కష్టమైనా సరే, మనం నష్టమైనా సరే, అంటే ఒక సంతోషాన్ని ఇచ్చే విషయమైనా సరే, ఒక ఇష్టం లేని ఒక విషయమైనా సరే, మనం ఎంత తక్కువగా రియాక్ట్ అవుతామో అంత మంచిదండి. ఎందువల్లంటే ఎప్పుడైతే కొన్ని విషయాలు సందర్భాన్ని బట్టి జరగకపోతే కనుక, అలా కనుక మనల్ని మనం సమాధానం చేసుకోవడానికి కానీ, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కానీ కొన్ని విషయాలకి మనం కొంచెం ఓపికతో ఉండాలి అని చెప్పడం కోసమే బాబా మనకి తెలియజేస్తున్నారనమాట. ఇంకా అలా ఉండే ఈ ఇద్దరి భక్తులకి కూడా బాబా చెప్పేది ఏంటి అని అంటే, ఒకసారి అండి ఫస్ట్ ఉన్న భక్తురాలికి నిజంగా అన్నిటికీ కూడా ఎక్కువగా రియాక్ట్ అయ్యే ఆ భక్తురాలికి బాబా ఒకసారి కలలో కనిపించి ఆవిడికి ఒక వరాన్ని ఇస్తారండి. అమ్మ, ఇంతకంటే మంచి విషయాలు నీ జీవితంలో జరుగుతాయని. అలాగే ఈ అమ్మాయికి కూడా అంటే ఎప్పుడు కూడా తక్కువగా రియాక్ట్ అవుతుంది, అన్ని విషయాలకి ఎక్కువగా సంతోషిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయికి కూడా బాబా కలలో కనిపించి, అమ్మ ఇంతకంటే నీకు మంచి విషయాలు ఇంకా ముందు ఉన్నాయి అని. కానీ ఫస్ట్ కనిపించిన ఆ అమ్మాయి రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, బాబా మీరు ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు, కానీ నేను అనుకున్నప్పుడు నాకు జరిపించడం లేదు, నేను మీతో మాట్లాడను అని చెప్పేసి తను చాలా నెగ్లెక్ట్ చేస్తుందండి. ఇంకా ఈ రెండో భక్తురాలు ఎప్పుడైతే బాబా అలా కలలో కనిపించారో, ఆ కలలో కనిపించడమే ఒక పెద్ద అద్భుతంగా తను భావించిందండి. భావించి అసలు తన సంతోషానికి హద్దులు లేవండి. వెంటనే గుడికి వెళ్ళిపోయి ఆ గుడిలో పూజారి దగ్గర చెప్పేసి, బాబా నా కలలో కనిపించారు, నాకు మంచి జరుగుతుందని చెబుతున్నారంటే, తను మంచి జరుగుతుంది అని అన్నారు, కానీ ఆల్రెడీ తను మంచి జరిగిందని ఫీల్ అవుతుందండి. ఎప్పుడు కూడా అండి ఒక మంచి విషయాన్ని కానీ ఒక చెడు విషయాన్ని కానీ మనం తీసుకోవడంలో ఉంటుంది, మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఒక చెడు జరిగింది అని అంటే దానికి కూడా అసలు ఇది చెడు జరిగింది అని ఎందుకు బాధపడాలి, ఇందులో కూడా ఏదైనా ఒక కారణం ఉంటుంది. అందువల్లే బాబా ఇలా చేస్తున్నారని మనం కొంచెం నిజాయితీగా అంటే అండి కొంచెం ఓర్పుతో నమ్మకంతో ఆలోచిస్తే కనుక అందులో కూడా పెద్ద విచారించవలసిన విషయం అనేది ఏమీ ఉండదన్నమాట. ఇంకా అమ్మాయి సంతోషాన్ని చూసి ఆ గుళ్ళో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. బాబా నా కల్లో కనిపించారు, మంచి విషయం చేస్తారు అని. అమ్మ నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటావు కదా, అంతకంటే ఏమి ఎదురు చూస్తున్నావు? నేను ఏమి ఎదురు చూడలేదండి, బాబా నా కల్లో కనిపించడమే నాకు చాలా గొప్ప విషయంగా అనుకుంటున్నాను నేను అని చెప్పేసి, బాబా నాకు ఎలాంటి మంచి చేసినా సరే నేను స్వీకరిస్తాను, ఎలాంటి విషయాలు జరిగినా కూడా హ్యాపీయే నాకు అని చెప్పేసి అని అన్నప్పుడు వచ్చి ఇంతకీ కూడా అండి అమ్మాయి పెద్ద ఏజ్ అయిన ఒక అమ్మాయి ఏం కాదు, చాలా చిన్న వయసే అనమాట. అలాంటి సమయంలోనే తను అర్థం చేసుకునే కలిగే ఒక శక్తి అనేది తనకు వచ్చిందంటే తనే జీవితం అనేది, అంటే ఆటుపోట్లు అనేవి కష్టాలు నష్టాలు అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ వచ్చిందండి. ఇంక ఈ ఫస్ట్ భక్తురాలండి కొంచెం డబ్బు ఉండి తనకి ఏమీ తెలియకుండా, కొంచెం కష్టం అనేది ఏమీ తెలియకుండా తను సక్సెస్ని మట్టుకే జీవితంలో చూస్తూ ఒక్కొక్కసారి నష్టాన్ని వస్తే తను తీసుకోలేక కష్టపడుతూ చిన్న చిన్న విషయాన్ని కూడా బాధపడుతూ ఉండే ఆ భక్తురాలికి బాబా కలలో చెప్పినా కూడా అదొక గొప్ప విషయంగా తనకి కనిపించలేదు. అప్పుడు బాబాకి ఏమనిపిస్తుంది, ఎవరేమైనా సరే అండి మనుషులమే కదా, మనందరము కూడా ఏమనుకుంటాం, ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను ఏంటి రియాక్షన్ అనేది నీ దగ్గర ఇలా ఉంది అని చెప్పి మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం, అలాగే బాబా కూడా అండి ఎప్పుడు కూడా ఒక విషయం మనకి తెలియజేస్తున్నారు అని అంటే కనుక అది ఖచ్చితంగా నమ్మాలండి. మనం అది జరగనివ్వండి, జరగకపోనివ్వండి, బాబా చెప్పారు ఇది జరుగుద్ది, బాబా కలలో కనిపించారు అదే నాకు అద్భుతం అని చెప్పి మనం ఎప్పుడైతే హ్యాపీగా ఒక గుడ్ న్యూస్ లాగా అది తీసుకుంటామో అప్పుడే బాబా కూడా మనకి ఇంకాస్త చేయటానికి ఎదురు చూస్తారండి. అంతేకాని ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. ఇలాంటి సమయాలలో కూడా నిరాశ పడకుండా ధైర్యంగా ఉంటే కనుక ఇంకా మంచి మంచి విషయాలు జీవితంలో జరుగుతాయని చెప్పి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి. ఇప్పుడు ఓపికతో ఉన్న అమ్మాయికి తన జీవితంలో ఊహించే ఒక మంచి అవకాశాన్ని కూడా ఆ అమ్మాయికి కల్పించారండి. అప్పుడు కూడా తన రియాక్షన్ అనేది చాలా గొప్పగా, అయ్యో ఇలా ఉంది అలా ఉందని కాకుండా, బాబా చేస్తారని నాకు నమ్మకం ఉంది బాబా, అయినా సరే మీకు ధన్యవాదం తెలియచేయటం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి తను చదివిన చదువుకి మంచి ఉద్యోగం తనకి ఫారెన్లో దొరికిందండి. అలాంటి ఒక ఆశ అనేది తను ఎదురు చూడకపోయినా సరే బాబా చెప్పారని నమ్మటం వల్ల తనకి జరిగిందండి. ఫస్ట్ అమ్మాయి ఎంత నెగ్లెక్ట్ చేసిందో బాబా కూడా ఏమనుకుంటారు, ఇప్పుడు మనం ఒక మంచి చేస్తాను అని చెప్పినా కూడా తను ఇలాగే విచారంగానే ఉంటుంది, నన్ను నమ్మదు అని అనుకున్నప్పుడు మనం
ఎవరమైనా సరే ఒక మంచి విషయం తెలియచేయాలి అని అన్నా కూడా ఆలోచిస్తూ ఉంటాం. అందువల్ల నమ్మకం అనేది మనకి ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ విషయాలు మన దగ్గర చేర్చడం కానీ, ఒక నెగిటివ్ విషయాలు చేర్చడం కానీ జరుగుతూ ఉంటుంది. నెగిటివ్ విషయాలు మనం పట్టించుకోలేదనుకోండి, మన దగ్గరికి రానే రావు. అలాగే బాబా చెప్పే ప్రతి విషయము కూడా అండి, సక్సెస్నైనా సరే, ఒకవేళ మనకి ఏదైనా జరగకపోయినా సరే, చాలా ఓపికతో ఉండే అన్నిటికీ కూడా మంచి జరగటానికి అలా జరుగుతుంది అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అలాంటి జీవితాలలో ఎప్పుడు కూడా సంతోషం అనేది నిలకడగా ఉంటుంది అని చెప్పి ఈ కథ ద్వారా మనకి తెలియచేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమా కాదా అనే ఒక విషయాన్ని మీరు కూడా నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.